జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. మరి చంద్రబాబు గారు వచ్చి సంవత్సరం అవుతుంది, ఇంతవరకు ఒక్క పథకం లేదు. బస్సు ఫ్రీ అన్నారు, ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు, స్కాలర్షిప్లు అన్నారు, ఈ రైతు రుణమాఫీ అన్నారు, అవి అన్నారు, ఇవి అన్నారు. ఏమి ఒక్కటి కూడా చేసిన పాపం లేదు. మరి నేనే బాగా చేస్తున్నాను, రైతులకు కూడా నేనే గిట్టుబాటు ధర కల్పిస్తున్నాను అని చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ చెప్పుకోవడానికి సరిపోతాయి, చేసి చూపించాలి కదా. చెప్పడానికి ఎలక్షన్లో ఎన్నో వాగ్దానాలు ఇస్తారు, అవి అమలు చేసినోడు నాయకుడు. అలాంటి అవన్నీ అమలు చేసినోడు నాయకుడు, ఏకైక నాయకుడు ఉండంటే జగన్మోహన్ రెడ్డి. ఎవరు లేరు, ఆయనకు మించినోడు లేడు అసలు. జనాలు మోసపోయి ఓట్లు వేశారు, చంద్రబాబుని మళ్ళీ మోసం చేశాడు ప్రజల్ని, అంతే తప్ప వేరే ఇదేం లేదు. జనం మళ్ళీ ఒకసారి మోసపోయారు, ఈసారి తెలుసుకుంటారు ఖచ్చితంగా. ఈసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. సంక్షేమ పథకాలు రావాల్సిన వాళ్ళందరికీ అందుతాయి, అర్హులైన వాళ్ళకి అందరికీ వస్తాయి. చంద్రబాబు మోసం చేస్తారని తెలిసినా కానీ పవన్ కళ్యాణ్ కలిసి కూటమి పెట్టి జనాన్ని మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, విద్యార్థులను కూడా మోసం చేశారు. అందరిని మోసం చేసి ఇవాళ అధికారంలోకి వచ్చారు వాళ్ళు.